జిల్లాలో ఫర్టిలైజర్ యాప్ అంటే ఎరువుల యాప్ ఒకటి ప్రత్యేకంగా మన 5 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది నల్గొండ, పెద్దపల్లి, తర్వాత జనగాం, మహబూబాద్ ఈ జిల్లాల్లో మనకి యాప్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ యాప్ వల్ల రైతుకి సులభంగా అందటానికి, అదేవిధంగా వాళ్ళ ఇంట్లో నుంచి ఉండి వాళ్ళ యొక్క ఎకరాలను బట్టి వారు యూరియాని పొందటానికి అవకాశం ఉంటుంది. మనము రైతు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి లైన్లో నిలబడటం కానీ గుంపులుగా ఉండటం అనేది అవకాశం లేకుండా రైతులు సౌలభ్యంగా సులభంగా ఎరువులు పొందటానికి ప్రత్యేకమైన యాప్ ఒక 5 జిల్లాల్లో మన ప్రయోగాత్మకంగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అది కనుక మరి సక్సెస్ చిన్న సమస్యలు ఉండి అన్నింటినీ పరిష్కరించి సక్సెస్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క యాప్ని తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచన ఉంది. మిగతా జిల్లాల్లో ఈ 5 జిల్లాకు మిగతా జిల్లాల్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే యూరియాని ఇవ్వటం జరుగుతుందో అదే సాధారణ పద్ధతులను ఇవ్వటం జరుగుతుంది. రైతులు ఎక్కడా కూడా ఎరువులకి అంటే ప్రత్యేకంగా యూరియాకి ఇబ్బంది పడకుండా ఒక పద్ధతి ప్రకారం రైతుకి అవసరమైన మేరకే మరి 2-3 దఫాలుగా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా పంట కాలంలో కూడా 2-3 దఫాలుగా పంటకు వాడతారు. అదేవిధంగా వాడే విధంగా ఒక యాప్ను తయారు చేసి రైతుకి ఎరువుల్ని వారు కోరుకునే విధంగా యాప్ ద్వారా అందించడానికి ఒక సులభతరమైనటువంటి ఒక పారదర్శకమైనటువంటి ఒక పద్ధతిని ఈ ఎరువుల యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే రోజుల్లో ఈ యాప్ ద్వారా ఎరువుల యాప్ ద్వారా యూరియాని పొందవచ్చు తెలియజేయడం జరుగుతుంది. సార్ ఒక్కొక్క రైతుకి ఎన్ని కట్టాలి సార్? రైతుకి సాధారణంగా వాళ్ళు పంటను బట్టి ఎన్ని బస్తాలు వాడుతారో ఆ విధంగా ఇవ్వటం జరుగుతుంది. యూరియా అయితే 2.5 బ్యాగులు ఏది వరికి 2.5 బ్యాగులు ఇస్తాం. అలాగే మొక్కజొన్న కంటే 4 బస్తాలు ఇస్తున్నారు. మిర్చికి పత్తికి వేరే విధంగా 5 బస్తాల వరకు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. సాధారణంగా ఎంత వాడతారో అంత ఇస్తున్నాము. పోతే ఏంటంటే ఆ పంట కాలం మొత్తానికి అవసరమైన బస్తాలు ఒకేసారి ఇవ్వటం జరగదు, 2-3 దఫాలుగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఒక 15 రోజుల వ్యవధిలో వారికి ఇవ్వటం జరుగుతుంది. వారికి ఎంతైతే వాడతారో అంత క్వాంటిటీని కూడా 2-3 దఫాలుగా ఇవ్వటం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా మొదటగా రైతుల్లో అంటే రైతు వేదికల ద్వారా ప్రతి రైతులను కూడా కలిసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగనే వివిధ కంపెనీ వాళ్ళ యొక్క రిసోర్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా తెలియజేయడం జరుగుతుంది. మా డీలర్లు కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎరువులు ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడికి వచ్చినా కూడా రైతులకి సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఈ విషయాన్ని మరి క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళి తెలియని రైతులకి గ్రామాల వారీగా షెడ్యూల్ వేసుకొని ప్రతి రైతుకి ఈ ఎరువుల యాప్ మీద అవగాహన కలిగేటట్టుగా తెచ్చుకోవడం జరుగుతుంది. సరిగా ఉంటాయి. ఏదైనా ఎంఆర్పి రేటుకి అదనంగా అమ్మితే తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అలాంటిది ఏదైనా ఉంటే ఆ సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తే వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.